జీవముగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 40వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వందనాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఇది నీ బిడ్డలకు వివరించే అంత జ్ఞానం నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో భక్తుడు అంటా ఉన్నాడు కదా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటం ఆయనకి సంతోషమట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము విశ్వాసికి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది చెప్పండి? దేవుని చిత్తం ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది మనకి? ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా అపజయం కలిగినప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు ఏం చేస్తాం? దేవుని చిత్తం అంట. అన్నీ ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం అడగం. అర్థమవుతుందా మీకు? నీవేం చేస్తావంటే నీ కోరికను దేవుని సన్నిధిలో దేవునికి అప్పగిస్తావు. దేవుని చిత్తం నీ చిత్తము నా ఎడల నెరవేర్చు అని అనడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, దేవుని చిత్తం నెరవేరిస్తే అది నాకు సంతోషము అని అంటున్నాడు వాక్యం. భక్తుడు అంటున్నాడు, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషమని. అంటే నీకు సంతోషం కలగాలి అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడివై ఉండాలి. అర్థమవుతుందా? మనకి ఎప్పుడు ఇబ్బంది వచ్చిందో, మనకి ఎప్పుడు అపజయం వచ్చిందో, మన పరిస్థితులు ఎప్పుడు బాగోలేదు, అప్పుడు అంటాం మనమే పెద్ద భక్తులాగా, ఏమోనండి దేవుని చిత్తం మనం ఏం చేస్తాం అని అంటాం. కానీ నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఏదైనా దేని విషయమైనా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, నీ చిత్తము నా ఎడల నెరవేర్చు, నీ చిత్తము నా భర్త ఎడల నెరవేర్చు, నీ చిత్తము నా బిడ్డల ఎడల నెరవేర్చు అని నువ్వు ప్రార్థించాలి. అది నువ్వు నేర్చుకోవలసిన విధానం. విశ్వాసి చేయవలసిన పని అది. కానీ మనం ఏం చేస్తాం? వీటిని మర్చిపోతాం. ప్రభా, నా కుమారుడు ఫలానా పని చేస్తున్నాడు, అతనికి జయాన్ని చేకూర్చంటాం. ఎప్పుడైనా ఆలోచన చేయండి మీరు, నా బిడ్డ ఫలానా చేయటానికి వెళ్తున్నా, అది నీ చిత్తమైతే దాన్ని నెరవేర్చు అని అని అంటావా? ఎప్పుడన్నా అన్నావా? అనం. అయ్యా, ఇది అనుకుంటున్నాడు నా బిడ్డ, అది నీ చిత్తమేనా? అయితే నెరవేర్చు. మనం ప్రార్థించవలసిన విధం అది. అపోస్తలుడైన పౌలు అంటాడు, యోహాను గారు అంటాడు, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో, అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక చక్కని మాట అంటాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన చిత్తమును గూర్చిన మర్మము మానవునికి బయలుపరిచాడు అని అంటాడు. ఆయన చిత్తాన్ని గురించి మర్మము మానవునికి బయలుపరిచాడు. అది తెలుసుకోవట్లా మానవుడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోడు. నీ చిత్తాన్ని దేవుని మీద మోపి అది నెరవేర్చు అని ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సబబు కాదు.
దేవుని చిత్తమును తెలుసుకోవాలి అని అంటే దేవుని చిత్తము 7 విషయాలు మీకు చెప్పి, మీకు చాలా ఉన్నాయి కానీ ఒక 7 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. మొదటిగా దేవుని చిత్తం ఏమైందో తెలుసా? చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన మనసు రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందట. గుర్తుపెట్టుకోండి, దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి నువ్వు. అది రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని దేవుని వాక్యం అంటా ఉంది. ఎప్పుడైనా హృదయం మీద నువ్వు గుండెల మీద చేసుకొని ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు. ఎప్పుడైనా దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించి నీ ఇంట్లో ఎవరు మారు మనసు పొందాలో వారిని గురించి, లేదా ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావో ఆ రక్షణ గురించి ఎప్పుడైనా దైవ చిత్తానుసారంగా ప్రార్థించావా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఇది చేత కాదు మనకి. ఇది దేవుని మీద నెట్టేస్తుంటాం. నువ్వేదో అనుకుంటావు, దాని మీద ఆయన మీద నేరం మోపుతావు. దేవుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని దైవజనుని ద్వారా మీకు తెలియజేసినప్పుడు అది దేవుని చిత్తమో కాదో, లేదా దేవుడు దైవజనుల నుంచి మాట్లాడో లేదో దేవుని సన్నిధిలో నువ్వు దుఃఖించి ప్రార్థించాలి. ఒకరి విషయమై, రక్షణ విషయమై మనం చెప్పేటప్పుడు మేము చెబుతూ ఉంటాం, దేవుని యొక్క ప్రేరణ చేత పలానా వారి రక్షణ గురించి పలానా విషయంలో మేము చెప్పినప్పుడు అది నువ్వు అంగీకరించిపోతే నువ్వు దానికోసం తర్వాత నువ్వు తలమునకలై ప్రార్థించాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తానుసారంగా మాట్లాడేటప్పుడు దాన్ని కానీ తుష్కారంగా మనం తీసాము అని అంటే తర్వాత నీ వల్ల కాదు, నామకార్థమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దేవుని వాక్యం అంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. నువ్వు రక్షించబడాలి, కుటుంబాలు రక్షించబడాలి. దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు మారు మనసును కలుగు చేస్తాడని దేవుని వాక్యం అంటుంది. నా సొంత మాటలు కాదు. ఎన్నో దినాలుగా ప్రార్థిస్తుంది నా తల్లి. అయ్యా, కుటుంబాలలో పెద్దోడు ఈడే ఇలాగ అయిపోయాడు, తాగుడుకు బానిస అయిపోయాడు, ఏం చేయాలని నా తల్లి ఎప్పుడు ప్రార్థనలోనే ఉన్నది. ఎప్పుడు చూసినా మూలుగుతానే ఉండేది, ప్రార్థన చేస్తూనే ఉండేది. దేవుడు తన మొర ఆలకించి ఏ దైవజనుడు నా తల మీద చెయ్యేసి టచ్ అనలా. దేవుడే నన్ను పట్టుకున్నాడు, నా చెయ్యి ఆయనకు అందించాను, ఆయన పాత్రగా నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏ విషయమైతే దేవుని చిత్తాన్ని నువ్వు అడిగి దాని విషయమై దేవుని సన్నిధిలో నువ్వు దుఃఖిస్తూ ప్రార్థించగలిగితే ఆ కార్యము తప్పక ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏమైంది? రక్షణ కోసం ప్రార్థించాలి. అందుకని యేసయ్య ఏమన్నాడు? సిలువను మోసుకెళ్ళేటప్పుడు అందరూ ఏడుస్తుంటే అన్నాడు, ఏమన్నాడు? అమ్మా, నా కోసం ఏడవబాకండి అమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం, ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కానీ నువ్వు చేయగలిగితే గొప్ప మార్పు మన కుటుంబాలలో, మన జీవితాలలో చూడగలుగుతాం. రెండవది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఏంటంట దేవుని చిత్తం ఏమయ్యింది? కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచే ప్రతివాడు నిత్యజీవం పొందటమే. కుమారుని యేసు ప్రభువును చూసి ఆయన యందు విశ్వాసముంచి నిత్యజీవం పొందటమే దేవుని చిత్తం. నీవేమనుకుంటావు? నీ భవిష్యత్తుని గురించి ఆయన చిత్తం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, రక్షణ పొందటం దేవుని చిత్తం,
ఆయన యందు విశ్వాసం ఉంచటం దేవుని చిత్తం, నిత్య జీవం పొందటం దేవుని చిత్తం. ఇవి మనకు అవసరంలా. నీ భవిష్యత్తు విషయంలో, నీ కుటుంబ భవిష్యత్తు విషయంలో, నీ ఆర్థిక పరిస్థితి విషయంలో, నీ అనారోగ్య పరిస్థితి విషయంలో అంటూ ఉంటావే కానీ దేవుని చిత్తం ఏదో తెలుసుకుని దాని యందు నువ్వు నడవగలిగితే, ఆయన చిత్తంలో నడవగలిగితే అద్భుతాలను చూడగలుగుతావు. ఆయనను చూసి విశ్వసించేవాడు అలాగే నిత్య జీవము, అంత్యదినమున నేను వాడిని లేపుతాను. నిత్య జీవం పొందుటే నా తండ్రి యొక్క చిత్తము. అంత్యదినములో నువ్వు లేపబడతావు. అది దేవుని చిత్తం. మూడవది చూడండి, పరిశుద్ధులగుటే 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధులుగా ఉండటం, జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, ఆయన చూసుకుంటాడు. ఆయన చిత్తాన్ని నువ్వు నడుచుకోవలసిన నీ బాధ్యత. నువ్వు పరిశుద్ధతలో ఉంటావు, రక్షణ పొందటం, విశ్వసించటం, నిత్యజీవం ఉండటం. అలాగనే ఏమంటుంది, పరిశుద్ధులుగా ఉండటం, జాగ్రత్తకు దూడగా ఉండటం ఆయన చిత్తం. వీటిని విడిచిపెట్టేసి ఏమనండి దేవుని చిత్తం ఇలా అయిపోతుందనంటే ఏంటి? నీవు ఆయన చిత్త ప్రకారం నడిస్తే నువ్వు అలా అనవలసిన పని లేదు. నీ చిత్తమును నేను నెరవేర్చాలి. ఒకవేళ ఎక్కడ నెరవేర్చలేకపోతున్నాను అని నువ్వు తెలుసుకొని ఆయన అడిగి ఆయన చిత్తంలో నువ్వు నడిస్తే నీకు ఏది కొదువుగా ఉందో దాన్ని నెరవేరుస్తాడు ఆయన. అది విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి నీ అవసరతలో, అక్కర్లో, ఏదో ఉన్న పరిస్థితులను బట్టి నీ చిత్తం ఏంటి చెప్పాయా అని అనుకున్న అవసరం లేదు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరితే నీకు బయలుపరిచాడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడుగా, దేవుడు తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమున కూర్చున్న మర్మం మానవునికి బయలుపరిచి ఆ బయలుపరచబడిన పద్ధతికి మానవుడు విధేయుడే నడవమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అది విడిచిపెట్టి ఏమోనండి నా చిత్తం, ఆయన చిత్తం ఏమైందంటే ఆయన చిత్తం చెప్పాడు, దాని ప్రకారం నడవట్లా. తర్వాత అంటాడు చూడండి, 4వదిగా రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఏంటంట? ఆయన చిత్త ప్రకారం ఆయన చిత్తం ఏంటంట? ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండాలంట. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండాలి. ఏమండి? ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండాలి. ఆ మనసు క్రీస్తు యేసు కలిగిన మనసు అయి ఉండాలి. ఏ భేదము లేకుండా, ఏ నిష్కల్మషం లేకుండా చక్కగా ఒకరి ఎడలో ఒకరు మనసు కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునేటట్టు ఉండాలి. అది దేవుని చిత్తం. ఒకరికొకరు పడదు. ప్రార్థనకు వస్తాం, బైబిల్ పట్టుకుంటాం, తెల్ల చీరలు కట్టుకొని వస్తాం, బాలలో పాల్గొంటాం, కానీ మనకు పడదు. అది దేవుని చిత్తం కాదు. దేవుడు అంటున్నాడు, ఒకరితో ఒకడు మనసు కలిగిన వారై ఉండినట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఓర్పును ఆదరణకర్త అయిన దేవుడు అది మీకు అనుగ్రహించాలి. అది ఆయన చిత్తం నెరవేర్చేవాళ్ళు అలాగను ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది. తర్వాత చూడండి 5వది 1వ దశలోనిక 4:5. 1వ దశలోనిక పత్రిక 4:5. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటే దేవుని చిత్తం. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధతను ఘనతను నువ్వు ఎట్లు కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చాడు ఘనత. ఎంత ఘనత ఇచ్చాడో. ఒకప్పుడు పాపంలో, లోకంలో అనుసారమైన జీవితంలో మనం జీవిస్తూ ఉంటే, ఎక్కడో నువ్వు తాగిపడిపోయి ఉంటే, ఎవరో నిన్ను చేదరించుకుంటూ ఉంటే, పక్కింటి వాళ్ళు ఏంట్రాడు తాగిపోతే అనుకుంటే, ఈ రోజున ప్రతి ఓడు ఏమంటాడు? అయ్యగారు వందనాలు అంటున్నాడు. అంటున్నాడా? గణపరుస్తున్నాడా నిన్ను? ఎలా కనపరుస్తున్నాడు? ఇదివరకు అన్నాడా? ఆడు పెద్ద తాగుబోతాడు రాడు, ఆడు పెద్ద పాపంలో జీవిస్తున్నాడు రా అనేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా దైవజనుడి దగ్గరికి వచ్చి తల ఉంచుతారు, ప్రార్థించాను. ఉంచుతారా లేదా?
ఒక నాయకుడు, ఒక దేశానికి నాయకుడైనా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దైవజనుడు అక్కడికి వెళ్ళగానే ప్రార్థన చేద్దాం అని అనగానే ఏం చేస్తారు? తలలు ఉంచుతాడు. ఎంత తోడైనా దేవుని సన్నిధిలో అంత ఘనత ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనకిచ్చాడు కదా. మరి దాన్ని కాపాడుకోవాలి కదా మనం. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఆ ఘనతను కాపాడుకో. అది దేవుని చిత్తం. నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన ఘనతను నువ్వు కాపాడుకోవాలి. అది దేవుని చిత్తం. ఆ ఘనతను తీసేసి అదేం భక్తిరా బాబు, ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత చూడాలి ఆ పరిస్థితి అని అంటే అది దేవుని చిత్తం కాదుగా. మరి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుండా నువ్వు అడిగే వాటిని దేవుడు ఎలాగ నెరవేరుస్తాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు తెలుసుకో. రక్షణ పొందటం దేవుని చిత్తం. విశ్వాస జీవితం, తండ్రిని కుమారుని యందు విశ్వాసం ఉంచటం, నిత్యజీవం పొందటం, పరిశుద్ధులుగా ఉండటం, అలాగనే ఒకరి ఎడల ఒకరు మనసు కలిగి ఉండటం, అలాగనే పరిశుద్ధతను ఘనతను కాపాడుకుంటాం. 6వది చూడండి, ఎడతెగక ప్రార్థన చేయటం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 1వ దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు తీయండి ఒకసారి. 1వ దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఎడతెగక 1వ దశలోనిక 5:17-18 అమ్మా. లేదా అక్కడ ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని ఏమంట ఏం చేయమని దేవుని చిత్తం చెబుతుంది. ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? మరి ఇక్కడికి వచ్చి దేవుని చిత్తం అండి ఏమైందోనండి అని అంటాం. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయములలో, ఏ విషయమైనా, ఏ విషయం నీ పట్ల జరిగించినా నువ్వేం చేయాలంట? తలబట్టుకొని ఏడవాలా? ఏమంటే దిగులు పడుతుండాలా, చింతిస్తూ ఉండాలా? కానీ దేవుడు ఏమంటుంది వాక్యము? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అయ్యా ఎంత భాగ్యాన్ని ఇచ్చావు, ఈ నిత్య జీవాన్ని ఇచ్చావు, ఈరోజు ప్రాణంతో నన్ను ఉంచావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడుస్తూ ఉంటే దేవుడు నీవు అడిగే వాటికి ప్రతిఫలం అనుగ్రహించి నీకు సహాయకుడిగా నిలబడతాడు. ఆ విషయాన్ని విడిచిపెట్టేసి మనకు అవసరమైనప్పుడు ఒకలాగా, మన ఇష్టం ఉంటే ఒకలాగా, మన కష్టం ఉంటే ఒకలాగా ఉండటానికి వీల్లేదు. అది దేవుని చిత్తము కాదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి వద్దని చెప్పానని నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఒక కుర్రాడు 10th క్లాస్ ఫెయిల్ అయి ప్రార్థన పెట్టించుకున్నాడు, కృతజ్ఞత కూడికి పెట్టించుకున్నాడు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి అందరూ ఇదేంటి పాస్ అయితే పెట్టించుకుంటారు, ఫెయిల్ అయ్యాడు ప్రార్థన ఎందుకు పెట్టించుకున్నాడు అని అంటే వాడు సాక్ష్యం చెప్పేదాకా మాకెవడికి తెలియదు. ప్రార్థన కృతజ్ఞత కూడిక అన్నాడు, మేము పాస్ అయి ఉంటాడులే అనుకున్నాం. ఆడు సాక్ష్యం చెప్పేదాకా మాకు తెలియదు. ఆయన ఏమన్నాడు తెలుసా కుర్రాడు? అయ్యా నేను ఫెయిల్ అయ్యాను, ఒక విషయంలో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యా, అన్ని సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి, దీనిలో ఫెయిల్ అయ్యా. నేను ఇప్పుడు పాస్ అయితే ఒకటి అనుకున్నా, కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుడు నాకు దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది. అందుకనే ఆ మేలు పొందటానికి కృతజ్ఞతగా ఈరోజు నేను కూడికి పెట్టుకున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అదే రీతిగా అతనికి రాస్తే అతనికి ఫ్రీ సీట్ ఇచ్చి పిలిపించుకున్నారు ఒక వేరే చోట. అక్కడికి వెళ్ళి అతను జాయిన్ అయితే అక్కడ జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం కూడా వాళ్ళే ఇచ్చారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నీ పట్ల వేరేగా ఉంటుంది. నీవు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే ఆయన నీ పట్ల ఉన్న చిత్తాన్ని ఆయన వేరుగా
జరిగిస్తూ ఉంటాడు. ఆయన చిత్తాన్ని ఎరిగి మనం అలాగ ఫాలో అవ్వాలి. అలాగనే చివరిగా చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 1 పేతురు 2:15 ఏలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించటం. మూర్ఖంగా మాట్లాడుతుంటా ఎల్లవయా, దేవుడు లేడు, ఏబుడు లేడు, రాజెవడు, రెడ్డెవడు, సత్య ఎక్కడికి వెళ్తామో తెలియదు. మూర్ఖుడు అంటూ ఉంటాడు. వాడికి సాక్ష్యం నువ్వు చెప్పాలి. ఏదో నీకు అవసరం అయినప్పుడు స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్పడం కాదు. మూర్ఖంగా మాట్లాడేవాడు నోరు మోయించాలి. అరే, ఒకప్పుడు నేను చూడండి, ఒక మందు మానేయాలి, ఒక చెడు అలవాటును మానేయాలి అని అంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళినా వీడికి అనారోగ్యం వచ్చినా అది తగ్గదు. అదే దేవుని సన్నిధిలో నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దాని జోలికి వెళ్ళమన్నా వెళ్ళలేడు. మందు తెచ్చుకొని కొనుక్కున్నా, హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకున్నా ఒకవేళ వెళ్తావేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు రక్షణ పొందిన తర్వాత తిరిగి వెళ్ళమన్నా దాని జోలికి వెళ్ళటానికి మనసు రాదు. హల్లెలూయా. అది చాలదా సాక్ష్యం? ఏమండి, సరిపోద్దా లేదా? ఎంతోమంది చనిపోయిన వారు లేచారు, ఎంతోమంది ఎయిడ్స్ పేషెంట్లు సాక్ష్యాలు చెప్పారు, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు సాక్ష్యం చెప్పారు. యేసు ప్రభుల వారు జీవించి ఉండగా అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన చనిపోయిన వారిని లేపాడు, నోరు లేని వారికి నోటిచ్చాడు, చెవిటివాడికి చెవులు ఇచ్చాడు, వెనుకిడిచ్చాడు, గుడ్డోడికి చూపించాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ఎంతోమంది సాక్షులుగా ఈ రోజున ఉన్నారు. ఎంతోమంది ఈరోజు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, దేవుడు మాకు ఈ కార్యాలు చేశాడు. మూర్ఖుల నోరు మూయించటం, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తం అని దేవుని వాక్యం అంటుంది. చూడండి, చివరిగా ఒక వాక్యాన్ని చేసి ముగిస్తాను. 1 యోహాను 2:17. 1 యోహాను 2:17 లోకము దాని ఆశలు గతించిపోవుచున్నవి కానీ ఏంటంట, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోకానుసారంగా దేవుని చిత్తాన్ని నువ్వు కోరుకొని అయ్యా ఏంటో నా పట్ల అది నెరవేర్చాను అని అంటాం కాదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి, ఈ లోకాశలు గతించిపోతాయి, లోకంలో ఉన్నదాన్ని కోరుకుంటే గతించిపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని కానీ నువ్వు నెరవేరిస్తే ఏమవుతావంట? ఏమవుతాడు? నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రాత్రి ఒక నూతనమైన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నా చిత్తాన్ని నీ ఎదల పెట్టి నెరవేర్చమని అడుగుతున్నానేమో, అది కాదయ్యా, నా ఎడల నీ చిత్తం ఏంటో నెరవేర్చు. మొదటగా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా, నా ఎడల నీ చిత్తాన్ని నెరవేర్చు. అప్పుడు నువ్వేం కోరుకుంటే దేవుడు నువ్వు అడగక మునిపే అక్కర్లనిచ్చే దేవుడు. హల్లెలూయా. అడగక మునిపే అక్కర్లనిచ్చేవాడు. నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చున్నావో లేదో ఈ రాత్రి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగించును గాక.